1767 అడ్రసి వైసన్ ప్రపంచంలో పురాతన పత్రికల్లో ఒకటి. నార్వేజియన్ లాంగ్వేజీలో పబ్లిష్ చేసే ఈ పత్రికను ప్రారంభించింది ఈ రోజే. నార్వేలోని ట్రాండిమ్ నుంచి వెలువడుతోంది. విశేషం ఏమిటంటే ఇప్పటికీ పబ్లిష్ అవుతున్న ఈ పేపర్కు మంచి రీడర్షిప్ ఉంది. 1886 తొలిసారి లినోటైప్ మెషిన్ ని ఉపయోగించింది ఈ రోజే. అమెరికన్ న్యూస్ పేపర్ న్యూయార్క్ ట్రిబ్యూన్ దీన్ని వాడింది. దీంతో న్యూస్ పేపర్ పబ్లికేషన్ రంగం స్వరూపమే మారిపోయింది. అప్పటి వరకు టైప్ మిషన్ పై టైప్ చేశాక ప్రింటింగ్ కు పంపించేవాళ్ళు. దీన్ని పూర్తిగా మార్చేసి లైన్ సెట్టింగ్, ప్రింటింగ్ రెండూ ఒకే దానిపై వచ్చేలా చేసింది లినోటైప్ మిషన్. కంప్యూటర్ సిస్టమ్ వచ్చే వరకు అంటే 1970 వరకు దీనిదే హవా. 1886 ఈ రోజు ప్రపంచ ఆటోమొబైల్ రంగంలో మరిచిపోలేని రోజు. ఇప్పుడు మనం చూస్తున్న కారు మొదటిసారి రోడ్డుపై పరుగులు పెట్టింది ఈ రోజు. అప్పటి వరకు చేతితో నడిచే బండ్లను చూసిన జనం మొదటిసారి ఎలాంటి శ్రమ లేకుండా యాంత్రికంగా నడిచే బండిని చూసి ఆశ్చర్యంలో మునిగిపోయారు. ప్రఖ్యాత ఇంజనీర్ కార్ల్ బెంజ్ తాను తయారు చేసిన మోటార్ వ్యాగన్ అంటే ఇంజిన్ ను ఉపయోగించి ఈ ప్రయోగాన్ని పూర్తి చేశాడు. ఈ ఎక్స్పెరిమెంట్ కు 6 నెలల ముందే పేటెంట్ తీసుకున్న అధికారికంగా ఈ రోజే ప్రజల ముందు ఆవిష్కరించాడు. ఆటోమొబైల్ ను ఆటో కార్ అంటారు. దీని నుంచి వచ్చిందే కార్ అనే పదం. అలా మొదలైన కారు ప్రస్థానం వేగంగా ప్రపంచమంతా విస్తరించింది. 1878 వెస్టర్న్ మ్యూజిక్ లో జార్జ్ మైకెల్ కోహన్ ది ప్రత్యేక స్థానం. ఫాదర్ ఆఫ్ అమెరికన్ మ్యూజికల్ కామెడీగా పిలిచే కోహన్ పుట్టింది ఈ రోజే. 8 ఏళ్ల వయసు నుంచే స్టేజ్ షోలు ఇవ్వడం ప్రారంభించాడు. తను రాసుకున్న పాటలకు హాస్యాన్ని జోడించి పాడడం కోహన్ స్పెషాలిటీ. సుమారు 500 పాటలు రాశాడు. 35కు పైగా బ్రాడ్వే మ్యూజికల్స్ రూపొందించాడు. అమెరికన్ సంగీతానికి ఆయన సేవలకు గుర్తింపుగా న్యూయార్క్ సిటీ టైమ్స్ స్క్వేర్ దగ్గర విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ మ్యూజిక్ లెజెండ్ 64 ఏళ్ల వయసులో 1942 నవంబర్ 5న చనిపోయారు. 1918 మహానటుడు ఎస్వి రంగారావు పుట్టింది ఈ రోజే. గంభీర స్వరంతో ఆకట్టుకునే విగ్రహంతో తెలుగు ప్రేక్షకుల్ని కట్టిపడేశారు ఎస్వీఆర్. ఈ విశ్వవిఖ్యాత నట చక్రవర్తి పూర్తి పేరు సామర్ల వెంకట రంగారావు. కృష్ణా జిల్లా నూజివీడులో ఎస్వీఆర్ జన్మించారు. ఫైర్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాన్ని వదిలేసి సినీ రంగం వైపు అడుగులేశారు ఎస్వీఆర్. వరూదిలో హీరో రోల్ ఆయన ఫస్ట్ క్యారెక్టర్. తర్వాత పాతాళ భైరవిలో వేసిన నేపాల మాంత్రికుడి రోల్ ఆయన కెరీర్ ను మలుపు తిప్పింది. నర్తనశాల సినిమాతో జకార్తా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో బెస్ట్ యాక్టర్ అవార్డు అందుకున్నారు ఎస్వీఆర్. ఇలా అంతర్జాతీయ అవార్డు అందుకున్న మొదటి భారత నటుడిగా రికార్డ్ సృష్టించారు. అడ్వర్టైజ్మెంట్ లో నటించిన మొదటి తెలుగు నటుడిగా కూడా ఆయన గుర్తింపు పొందారు. అద్భుత నటనతో యశస్వీఆర్ అనిపించుకున్న ఎస్వీఆర్ 56 ఏళ్ల వయసులో 1974 జూలై 18న కన్నుమూశారు. 1927 బలివాడ కాంతారావు సుప్రసిద్ధ రచయిత. నవలలు, కథలు రాయడంలో ప్రత్యేకత సాధించిన కాంతారావు పుట్టింది ఈ రోజే. ఆయన శ్రీకాకుళం జిల్లా మండపంలో పుట్టారు. సూటిదనం, నిజాయితీ, కరుణ లాంటి మానవ స్వభావాలనే తన కథల్లో చిత్రించడం కాంతారావుకు పేరు తెచ్చింది. ఆయన రాసిన ఎన్నో కథలు, నవలలు భారతీయ భాషల్లోకి అనువాదమయ్యాయి. అర్ధ శతాబ్దం పాటు రచనలు చేసిన ఆయన కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, తెలుగు విశ్వవిద్యాలయం పురస్కారం వంటివి ఎన్నో అందుకున్నారు. బలివాడ 73వ ఏట 2000 మే 6న చనిపోయారు.